మార్పు చెందిన వారిగా మనం నడుచుకోవాలి. దేవుడి సన్నిధిలో అంటే దేవుడి సన్నిధిలోనే నడుచుకుంటారేమో, లేదు, దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనము దేవుడి సన్నిధిలో నేర్చుకొని సమాజంలో దానిని అవలంబించాలి. మనము దేవుడి సన్నిధిలో నేర్చుకుంటే దేవుడు మనకి మాదిరి కావాలి. ఈరోజు మనకి మాదిరి ఎవరుగా ఉన్నారు? కొంతమందికి మాదిరి ఎవరు అవుతారండి? సినిమా హీరోస్ అవుతారు. వారు చుట్టూరా గుండు కొట్టించుకొని పైన జుట్టు ఒకటే ఉంచుకుంటే అలాగే జుట్టంతా గుండు కొట్టుకొని పైన ఒకటే జుట్టు ఉంచుతాయి. దేనికి? వాడి మాదిరి ఎవరు? హీరో ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నేను అలాగే ఉండాలి. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, సినిమా హీరో ఎలా ఉంటే మేము కూడా అలాగే ఉండాలి. వాళ్ళ మదిలో ఏదైతే నింపబడిందో, వారి మదిలో నింపబడిందే వారికి ఆశగా మారుతుంది. వారి మదిలో నింపబడిందే వారికి కోరికగా మార్చబడింది. వారి మదిలో నింపబడిందే వారికి ఏమైంది? మాదిరిగా మార్చబడింది. మనము మాదిరిగా మారాలి. ఈరోజు లోకానికి మనమేమై ఉన్నాం? లోకం మనకి మాదిరి అవుతుందా, లేదా మనం లోకానికి మాదిరిగా మారుతున్నామా? ఒకసారి ఆలోచించాలి.